ఇరుముడికి సంబంధించి చాలా వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఏదో ఆర్టిఫిషియల్గా ఒక లేయర్ అనుకున్నాం కాబట్టి దాన్ని అలా నడిపేయటం కాకుండా కొంచెం డెప్త్తోనూ డీటెయిల్స్ వర్కౌట్ చేద్దామని అనుకున్నారు. రామ్ చరణ్ నటిస్తున్నాడని ఒకటి, రామ్ చరణ్ కూడా కనిపించే ఛాన్స్ ఉంది అన్నట్టుగా, అంటే కొంత వైలెంట్ ఏరియా ఉంది సినిమాలో కాబట్టి ఆ వైలెన్స్ వీటన్నిటి రీత్యా అలా వెళ్ళింది. అది ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆయన, డైరెక్టర్ గారు శివనిర్వాణ. భరద్వాజ్ గారు, ఇరుముడికి సంబంధించి చాలా వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. సెన్సార్ కంప్లీట్ అయిపోయింది, యూబీఏ సర్టిఫికేట్ అని ఒకటి, రామ్ చరణ్ నటిస్తున్నాడని ఒకటి, ఇంకొకటి ఏది అంటే ఆ పాట పైన సింగర్ వాయిస్ బాగాలేదని ఒక ట్రోల్స్. అదే దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆయన, డైరెక్టర్ గారు శివనిర్వాణ. అంటే ఈ సినిమాలో ఒక లేయర్లో అయ్యప్ప నడుస్తుంది, అదే సినిమా కాదు. అదే సినిమాలో ఆ లేయర్ని ఎమోషనల్గా నడపటం అనేది ఒక వ్యూహంగా ఎంచుకున్నాడు ఆయన. దాన్ని డెడికేటెడ్గానే చెయ్యాలి అని అనుకున్నారు. ఏదో ఆర్టిఫిషియల్గా ఒక లేయర్ అనుకున్నాం కాబట్టి దాన్ని అలా నడిపేయటం కాకుండా కొంచెం డెప్త్తోనూ డీటెయిల్స్ వర్కౌట్ చేద్దామని అనుకున్నారు. అనుకోవడం చేత ఆ మల్లెపూల పల్లకి అని జనరల్గా ఈ భజనల్లో రెగ్యులర్గా ఎమోషనల్గా పాడుకునేటువంటి ఒక పాట ఉంది. అవును, ఆ పాటని ఇందులో వాడాలి అని అనుకున్నారు. ఈ ఇరుముడి టైటిల్ పెట్టడంలోనే వాళ్ళు కొంత ఆ లేయర్ పట్ల నిబద్ధతతో ఉన్నామని ప్రపంచానికి చెప్పాలని అనుకున్నారు. అదొక వ్యూహం కూడా కావచ్చు. కాకపోతే డెడికేటెడ్గా చేయాలి అని అనుకున్నారు, కొంత నిబద్ధతతో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎవరైతే ఆ పాట పాడారో ఆ డప్పు సీనుతోనే పాడించారు. ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు. జీవి ప్రకాష్ కనుక అనుకుంటే ఇంకెవరితోనైనా ఇంతకంటే ఎక్కువ ఎమోషన్తో పాడించగలడు కూడా, కానీ వద్దు, ఎవరైతే ఒరిజినల్ సాంగ్ పాడారో వాళ్ళతోనే పాడిద్దాం అని అనుకుని, అంటే ఇప్పుడు ఆ ఒరిజినల్ సాంగ్ని యాజ్ ఇట్ ఈజ్గా వాడటం ఒక పద్ధతి. అవును, అలా కాకుండా వీళ్ళ పద్ధతిలో ఆ సింగర్ని తీసుకొచ్చి ఎన్హాన్స్ చేస్తూ వీళ్ళు అనుకున్నటువంటి కంటెంట్ మూడుకి తగ్గ పద్ధతిలో మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళటం ఒక పద్ధతి. జనరల్గా సినిమాకి జరిగేది ఇదే. కాబట్టి ఆయనతోనే పాడిస్తే కనీసం ఆ ఎమోషన్ మిస్ కాకుండా ఉంటాం అనే ఉద్దేశంతో వేరే సింగర్తో పాడించే ఆప్షన్ ఉన్నప్పటికీ వద్దనుకుని అతన్నే పిలిచారు, పాడించారు, అయిపోయింది. కానీ ఆ ఎమోషన్, అంటే ఒరిజినల్ సాంగ్లో కనిపించిన ఇది కనిపించలేదు దీనిలో అనేది మాట్లాడుతున్నారు. అది ఆయన ఏజ్ రీత్యా వచ్చినటువంటి ఇదే తప్ప అదేదో మేం వాంటెడ్గా చేసిందేమీ కాదు అనేది ఒకటి చెప్పుకున్నాడు ఆయన. అదేలేండి, అసలు ఒరిజినల్ వర్షన్ ఏమో 15 సంవత్సరాలు అవుతుంది బయటకు వచ్చి పాట. అవును, ఆ పాట ఎప్పటికీ మారుమోగిపోతుంది అయ్యప్ప పందిళ్లలో. అవును, ఇరుముడికి సంబంధించి. సో దాన్ని ఇప్పుడు పాడించేసరికి ఇప్పుడు ఆయన ఏజ్ 60 దాటింది. అందుకని దాని తాలూకా ఇది ఉంటుంది, అది అనివార్యం. దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. దాన్ని పట్టించుకోకుండా మిగిలిన విషయాలు వెళ్ళండి. మీరు థియేటర్లో ఈ పాట ఏ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది మీరు థియేటర్కి వచ్చాక చూడాలి. ఇక్కడ కంటెంటు, దానికి సంబంధించినటువంటి ఆ సన్నివేశ కల్పనకి ఎలా డ్రైవ్ అవుతుంది. ఆడియన్స్ లూజ్గా పాట చూడరు సినిమాలో, ఆ కంటెంట్తో ట్రావెల్ అవుతూ సడన్గా ఆ ఎమోషన్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు వీటన్నిటి ప్రభావాలు కూడా ఉంటాయి. తర్వాత మేకింగ్కి సంబంధించినటువంటి విజువల్ ఎఫెక్ట్లు ఇవన్నీ కలిసి దానికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చిన తర్వాత ఇది అక్కడ కనబడదు. అవును, ఇది కనబడదు. బయట కంటే కూడా ఇంకా ఎమోషనల్గా కనిపిస్తుంది సినిమా థియేటర్లో. మనం చాలా సందర్భాల్లో బయట లూజ్గా పాట విన్నప్పుడు కలిగే అనుభూతికి థియేటర్లో కంటెంట్తో భాగంగా చూసేటప్పుడు కలిగే అనుభూతికి తేడా ఉంటుంది. అందుకని అదే చెప్పాడు ఆయన. సినిమా ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది, సెన్సార్ సర్టిఫికెట్ కూడా వీళ్ళకి క్లీన్గానే వచ్చింది, యూబీఏ వచ్చింది, పర్వాలేదు. అంటే కొంత వైలెంట్ ఏరియా ఉంది సినిమాలో కాబట్టి ఆ వైలెన్స్ వీటన్నిటి రీత్యా అలా వెళ్ళింది. అది
రన్ టైం కూడా లాక్ చేసినట్టున్నారుగా రన్ టైం లాక్ అయిపోయిన తర్వాతే సెన్సార్ పెడతారు కాబట్టి 2 గంటల 25 నిమిషాలని చెప్తున్నారు. అవును అవును 2 hours 20 minutes. ఓకే అంటే మొత్తం రెడీ అయిపోయింది కంటెంట్, ఇంకా అయిపోయింది. 2-3 రోజుల్లో సినిమా థియేటర్కి వచ్చేస్తుంది కాబట్టి మ్మ్. ఆ ప్రిపేర్డ్నెస్లో ఉన్నారు. ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్స్ కూడా నడుస్తున్నాయి సినిమా మీద. మ్మ్. మీరన్నట్టుగా రామ్ చరణ్ నటించటం కాదు కానీ ఈ ఇరుముడికి సంబంధించి మల్లెపూల పల్లకి పాటలో మ్మ్. రామ్ చరణ్ కూడా కనిపించే ఛాన్స్ ఉంది అన్నట్టుగా ఒక మాట బయటకు వచ్చింది. ఓహ్. అంటే ఆయన కూడా ఈ అయ్యప్ప మాల ధారణ చేయటం ఇవి జరుగుతూనే ఉంది కదా అది. అవును, ప్రతి సంవత్సరం చేస్తుంటారు. ఆ సందర్భంగా ఏదో ఒక ఒరిజినల్ వీడియో తాలూకా క్లిప్ ఎక్కడైనా వాడితే వాడి ఉండవచ్చు దీనిలో. బయట సర్క్యులేట్ అయింది ఏంటంటే ఆ మల్లెపూల పల్లకి పాటలో స్వామిగా ఉన్నటువంటి రామ్ చరణ్ కూడా వచ్చి జాయిన్ అవుతారు దాంట్లో అని చెప్పి ఇది మాట్లాడారు. అది కూడా అయి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా, అది లేదంటే క్లారిటీ అదే ఇలా అంటే ఆ స్పెక్యులేషన్ వెనకాల అది స్ప్రెడ్ అవడానికి ఒక బేస్ ఉంది. బేస్ ఉంది. ఆ బేస్ ఉంది కాబట్టి జనాలు తీసుకున్నారు దాన్ని. తీసుకున్నారు కానీ వివరణ చెప్పాల్సిన అవసరం బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఎందుకంటే లేకపోతే సర్ప్రైజ్ ఆశించి వెళ్తే లోపల భంగపడతారు. ఆశించి వెళ్ళి లేదు ఏమిటి ఇలా మమ్మల్ని మిస్లీడ్ చేస్తారా, మేము ఆ షాట్ కోసం వచ్చాము అనేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సింగర్కి సంబంధించి ఆయన వాయిస్లో వచ్చిన చేంజ్ గురించి ప్రకటన చేసేటప్పుడు ఇతర స్పెక్యులేషన్స్ గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఆ బాధ్యత గుర్తెరిగే ఆయన అటువంటివి ఏవీ లేవు సినిమాలో, మీరు కంటెంట్ చూడండి, సినిమా థియేటర్కి వచ్చి ఆ కంటెంట్ మిమ్మల్ని ఎమోషనలైజ్ చేస్తే బయటికి వెళ్ళి మాట్లాడండి అని చెప్తున్నాడు ఆయన. అదే కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ నుంచి పలికింది అది. అంటే ప్రతి ఒక్క ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టు కంటెంట్తో కనెక్ట్ అయ్యాడు. కనెక్ట్ అయ్యి చాలా ఎమోషనల్గా మాట్లాడారు ప్రతి ఒక్కరు. కొంచెం ఓవర్ కూడా వెళ్ళారు. ఇప్పుడు మన అజయ్ ఘోష్ అయితే కొంచెం కాంట్రవర్సీ అయ్యే లెవెల్లో ప్రసంగాన్ని ప్రారంభించాడు. అది జస్ట్ ఆ సినిమా మేకింగు, అందులో తను భాగమైనటువంటి ఎమోషను, తన క్యారెక్టర్కు ఉన్నటువంటి ప్రత్యేకత, దాన్ని డ్రైవ్ చేసుకోవడం కోసం అలా అయ్యింది, నడిచింది అది ఆ ప్రసంగం. దాదాపు అందరూ అలాగే మాట్లాడారు. అంటే ఇలా మాట్లాడిన ప్రతి సినిమాలో ఆ డెప్త్ కనిపిస్తుంది. అందుకని ఇది థియేటర్లో డెఫినెట్గా వర్కౌట్ అయ్యే సినిమా అనే వాతావరణం అయితే ఉంది ఇప్పుడు. చూద్దాం, మనం ఇంకా 2 రోజులే ఉంది. అవును, అంటే బుకింగ్స్ ఓపెన్ అయినాయి. అది ప్రీమియర్స్ అబ్రాడ్లో ప్రీమియర్స్కి 10,000 టికెట్లు బుక్ అయినాయను సమ్ బుకింగ్స్ మూమెంట్ ఉంది. అంటే ట్రైలర్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ ట్రైలర్ రావటానికి ముందు వాళ్ళు బయటకు పంపు చేసినటువంటి ప్రమోషనల్ కంటెంట్ కంటే కూడా ట్రైలరు, ప్రీ రిలీజ్ ఈవెంటు, ఈ రెండు ఒక మూడ్ క్రియేట్ చేసినాయి. ఆ మూడ్లో జనం మూవ్ అవుతున్నారు నెమ్మదిగా. బుకింగ్స్ ఓపెన్ అవగానే అక్కడ కనిపించింది, ఇక్కడ కూడా మొదలవుతుంది. ఇక్కడ కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. ఆ సినిమాకి ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఓకే, థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అభిప్రాయాలు ఇదే పద్ధతిలో ఉంటే సినిమా మూవ్ ఆన్ అయిపోతుంది. అంటే చాలా కంబ్యాక్ మూవీలా ఉంటుంది డెఫినెట్గా. అంటే ఆయన రకరకాల ప్రయోగాలు చేశాడు. అదే ఎంటర్టైనింగ్ హీరోయిజము ఇవన్నీ నడవు, యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజము ఇవన్నీ అయిపోయినాయి. మనని మనం కొత్త ఏరియాలో లొకేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు ఆయన. అనుకుని చేసిన సబ్జెక్టులు కూడా అన్నీ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. ఇది డెఫినెట్గా అతని ఆశల్ని తీర్చే సినిమాలాగా అయితే కనిపిస్తోంది. రవితేజ ఓకే, ఆశలు తీర్చే సినిమాగా అయితే కనిపిస్తోంది. ఓకే.